2 రాష్ట్రాలకేమో విదేశీ పర్యటన గ్యారంటీ ఉంది. 3 రాష్ట్రాలు ఖచ్చితంగా త్వరలో భూమి కొనబోతున్నారు. ఫ్లాట్ గాని, ఏదో ఒకటి ఇల్లు గాని కొనబోతున్నారు. ఎవరు ఏంటని చెప్తా. ప్రతి రాశికి కూడా నాది ఆ రాసే, నాది ఈ రాశి అని కామెంట్ చేయండి. మీ రాశి గనుకొస్తే. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు, శనిదేవుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. గ్రహాలకి రాజు సూర్యుడు, న్యాయానికి, కర్మలకి అధిపతి శని. ఈ 2 గ్రహాలు రాఖీ పండుగ నాడు ఒకదానికొకటి వరుసగా పంచమ 9వ స్థానంలో రాబోతున్నాయి. దీంతో నవ పంచమ యోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం ద్వారా రాసుల వారి మీద ప్రభావం చూపిస్తుంది. గ్రహాలు ఎప్పటికప్పుడు రాశి మార్పు చెందుతాయి. ఈ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు శనిదేవుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. గ్రహాలకి రాజు సూర్యుడు, న్యాయానికి, కర్మలకి అధిపతి శని. ఈ రెండు కూడా రావటం వల్ల 9వ తారీఖు అంటే రాఖీ పండుగ రాజు నవపంచమ యోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం ద్వారా కొన్ని రాసుల మీద ప్రభావం చూపిస్తుంది. ద్వాదశ రాశులు అంటారు. కానీ కొన్ని రాసుల వారు మాత్రం శుభ ఫలితాలు పొందుతారు. సూర్య శని సంయోగం ఏ రాశుల వారికి కలిసి వస్తుంది, ఎవరికి ఎలాంటి లాభాలు వస్తాయి ఇప్పుడు చెప్తా. సూర్య శని కలయికి ఈ రాశుల వారికి అనేక లాభాలు ఉంటాయి. మేషరాశి. మేషరాశి దేంటో చెప్పబోతున్నా, వినగానే కంపల్సరీ నాది మేషరాశిని కామెంట్ చేయాలబ్బా. మేషరాశి వారికి 2 గ్రహాలు నవపంచమ యోగం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. దీంతో జీవితంలో సమస్యలన్నిటికీ ఉపశమనం కలుగుతుంది. ఊహించని ఖర్చులు తగ్గిపోతే, ఆరోగ్యపరంగా ఎన్నాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులు కలిసి వస్తాయి. శుభకార్యాలే ఇక మీ ఇంట్లో కమింగ్ డేస్ లో, కమింగ్ నియరెస్ట్ ఫ్యామిలీ కానీ, మీ ఫ్యామిలీలో కానీ శుభకార్యాలు విపరీతంగా రాబోతున్నాయి. మేషరాశి వారికి నాది మేషరాశి అని కామెంట్ చేయండి. సింహరాశి. సింహరాశి వారికి కూడా ఈ నవపంచమ యోగం మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారం చేసుకునే వారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి. మీ ఆదాయం పెరుగుతుంది. తల్లిదండ్రులు, పిల్లల ఆరోగ్యం గురించి బాధపడే వారికి ఉపశమనం కలిగిస్తుంది. మా అమ్మ నాన్న ఆరోగ్యం బాగోట్లేదు ఈ మధ్య, లేదా నా పిల్లల ఆరోగ్యం బాగోట్లేదు ఈ మధ్య అనుకునే సింహరాశి వాళ్ళకి మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ రాబోతుంది. విదేశీ యానం కూడా అవకాశం కనిపిస్తుంది సింహరాశి వారికి. సో నాది సింహరాశి అని కామెంట్ చేయండి. ఇందాక చెప్పడం మర్చిపోయి మేషరాశిలో కూడా విదేశీ యానం అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2 రాశులు మేషరాశి, సింహరాశి ఉంటే కనుక విదేశాలకు వెళ్ళేలా, అంటే సముద్రం దాటేటువంటి అవకాశాలు, విమానంలో వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో నాది మేషరాశి, సింహరాశి కామెంట్ చేయండి. మిథున రాశి. మిథున రాశి వారికి 2 గ్రహాల కారణంగా ఏర్పడినటువంటి నవపంచమ యోగం మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ రాశి వారు ఊహించనట్టుగా సడన్ గా ఒక్కసారిగా లోన్ తీసుకునైనా ఇల్లు కొనే పరిస్థితి కనిపిస్తుంది. మిథున రాశి వారికి నవపంచమి యోగం కారణంగా ఇల్లు కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నిరుద్యోగులు కూడా ఊహించని విధంగా ఉద్యోగాలు వచ్చేస్తే, పెండింగ్ లో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో కోర్టు పనులు కానీ, ల్యాండ్ పనులు కానీ, ఎప్పటి నుంచి ఎవరితో మంచి ఫ్రెండ్ ఉంటాడు మనకి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అమ్మాయి అబ్బాయి, అమ్మాయి అబ్బాయి, ఎవరైనా కూడా మంచి ఫ్రెండ్, చాలా కాలం అయిందే మేము ఇద్దరం గొడవపడి ఇంకా మాట్లాడుకోవట్లేదు అనుకున్న వాళ్ళు మళ్ళీ కలిసిపోతారు. విదేశీ పర్యటన ద్వారా ఎక్కువ లాభం పొందబోతుంది మిథున రాశి వారి. సరే, మీది మిథున రాశి అయితే నాది మిథున రాశి అని కామెంట్ చేయండి. కన్యా రాశి. కన్యా రాశి వారికి కూడా చాలా మంచి సమయం. ఈ రాశి వారికి రక్షాబంధన్ రోజు అద్భుతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఇల్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసే అవకాశం అందరికంటే ఎక్కువ కన్యా రాశి వాళ్ళకి ఉంది. నాది కన్యా రాశి అని కామెంట్ చేయండి. కన్యా రాశి వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యల నుంచి బయటపడతారు. మీనరాశి. మీనరాశి వారికి కూడా మంచి ఫలితం ఉంటుంది నవపంచమి యోగం వల్ల. కష్టానికి తగ్గినటువంటి ఫలితం తెచ్చుకుంటారు. వ్యాపారస్తులు కూడా ఇదే మంచి సమయం. ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి డెఫినెట్లీ ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ, అట్లీస్ట్ ఒక చిన్న ఒక ఒక కొన్ని గజాల భూమి అయినా సరే మీరు కంపల్సరీ కొంటారు మీనరాశి వాళ్ళు ఈ కొద్ది రోజుల్లో. నవపంచమి యోగం మీకు ఖచ్చితంగా కలిసి రాబోతుంది. నాది మీనరాశి అని కామెంట్ చేయండి.